వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మొత్తానికి ఇజ్రాయిల్, ఇరాన్ అలాగే అమెరికా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఇక భారత్లో కూడా ఈ యుద్ధ ప్రభావం అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇండియాలో యుద్ధం టెన్షన్ తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి చాలా పెట్రోల్ బంకుల దగ్గర నో పెట్రోల్ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక గ్యాస్కి సంబంధించి కూడా కొంత అయితే ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రధాని మోదీ ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంటలకు మంత్రులతో కలిసి ఎమర్జెన్సీ మీటింగ్ని అయితే అరేంజ్ చేశారు. అలాగే సాయంత్రం ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టారు. ఒకే రోజు ఆల్ పార్టీ మీటింగ్తో పాటు మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో మళ్ళీ లాక్డౌన్ దిశగా భారత్లో అడుగులు పడుతున్నాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు పార్లమెంట్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ చాలా క్లియర్గా కరోనా తరహా సంక్షోభానికి సిద్ధంగా ఉండండి అంటూ ఇప్పటికే ప్రజలను విన్నవించారు. అప్పుడు ఎలాగైతే ఓపిక సహనంతో ఉన్నారో ఇప్పుడున్న పరిస్థితిలో కూడా అలా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది భారత్లో జరుగుతున్న సంక్షోభం కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉంది. యుద్ధ పరిణామంలో యుద్ధం ఎక్కడ జరిగినా కూడా ప్రపంచంలో ప్రతి దేశం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు అనే విషయం ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా శాంతిగా ప్రభుత్వానికి సహకరిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది అంటూ ఇప్పటికే పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. वर्तमान संकट ने पूरी दुनिया की इकोनॉमी को हिला दिया है। अभी तक पश्चिम एशिया में जो नुकसान हुआ है उससे रिकवर होने में भी दुनिया को बहुत समय लगेगा। भारत पर इसका कम से कम दुष्प्रभाव हो, इसके लिए निरंतर प्रयास किए जा रहे हैं। हमारी इकोनॉमी के फंडामेंटल्स मजबूत हैं और सरकार पल पल बदलते हालात पर नजर रखे हुए है। सरकार इसके शॉर्ट टर्म, मीडियम टर्म और लॉन्ग टर्म ऐसे हर प्रभाव के लिए एक रणनीति के साथ काम कर रही है। भारत सरकार ने एक इंटर मिनिस्ट्रियल ग्रुप भी बनाया है। ये ग्रुप नियमित मिलता है और हमारे इंपोर्ट एक्सपोर्ट में आने वाली हर दिक्कत का आकलन करता है और ये ग्रुप आवश्यक समाधान पर भी निरंतर काम करता रहा है। जैसे कोरोना के समय में अलग अलग सेक्टर्स की चुनौतियों से निपटने के लिए एक्सपर्ट्स और ऑफिसर्स के एम्पावर्ड ग्रुप्स बने थे, वैसे ही कल ही ऐसे 7 नए एम्पावर्ड ग्रुप्स का भी गठन किया गया है। ये ग्रुप सप्लाई चेन, पेट्रोल डीजल, फर्टिलाइजर, गैस, महंगाई ऐसे विषयों पर त्वरित और दूरगामी रणनीति के तहत कार्रवाई करने का काम करेंगे। मुझे पूरा भरोसा है कि साझा प्रयासों से हम परिस्थितियों का बेहतर सामना कर पाएंगे। ఇక భారత్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఇరాన్ ఇజ్రాయిల్ వార్. ఎక్కడికక్కడ పెట్రోల్ బంకులలో నో స్టాక్ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కట్టినా కూడా దగ్గరికి వచ్చిన తర్వాత పెట్రోల్ దొరకపోవడంతో కొంతమంది పెట్రోల్ దొరకదేమో అని డబ్బాలలో నింపించుకొని వెళ్ళడంతో అక్కడ ఘర్షణ వాతావరణం కూడా నెలకొని కనిపిస్తోంది. గ్యాస్ దొరక్క కొంత జనాలు కూడా ఇబ్బంది పడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే హాస్టల్స్కి సంబంధించి, టిఫిన్ సెంటర్స్కి సంబంధించి, హోటల్స్కి సంబంధించి చాలా వాటిని క్లోజ్ చేసిన సందర్భాలను కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా కొంత ప్యానిక్ అవుతున్నారు. ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్యానిక్ కాకండి అని ప్రభుత్వం ఒక పక్క నుంచి హెచ్చరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కొంత లాక్డౌన్ దిశగా అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటూ కూడా ఒక చర్చ అయితే మొదలైంది. ఎందుకు అనంటే నిత్యావసర సరుకుల ధరలు ఖచ్చితంగా పెరగబోతున్నాయి. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి బ్లాక్లో డిమాండ్ పెరిగిపోయింది. పెట్రోల్ బంకుల దగ్గర నో పెట్రోల్ అంటే వాహనాల రాకపోకలు లేకపోతే ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ చాలా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన సరైన పరిష్కారాన్ని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలి అంటూ ఇవాళ మధ్యాహ్నం మంత్రులతో భేటీ, సాయంత్రం ఆల్ పార్టీలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఇది సాధారణ భేటీనేనా లేకపోతే లాక్డౌన్ దిశగా అడుగులు వేయడానికి పెడుతున్న భేటీనా అంటే ఇళ్లలో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇవ్వడం కానీ, లేకపోతే అత్యవసరం ఉంటే తప్ప వాహనాలను బయటికి తివ్వకుండా ఉండడం కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఫంక్షన్స్ విషయంలో కానివ్వండి, మిగిలిన విషయంలో కానీ ఆంక్షలు విధించడం అంటే 50 మంది 100 మంది గుమ్మిగూడి చేసే ఫంక్షన్ల విషయంలో ఆంక్షలు విధించే అవకాశం. అంటే ఇక్కడ ఏదో జబ్బులు వ్యాపిస్తాయని కాదు, 100 మంది
మంది ఫంక్షన్స్ అంటే అక్కడికి వచ్చే వాహనాలకు సంబంధించి కానీ అక్కడ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కానీ కొరత ఏర్పడి దానివల్ల కొంత అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటి విషయంలో కొన్ని ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ఒక చర్చ అయితే మొదలైంది. ఏదేమైనా ఇరాన్ యుద్ధ ప్రభావం, ఇరాన్ అమెరికా ఇజ్రాయిల్ యుద్ధ టెన్షన్ అయితే భారత్లో కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రకాలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు, దౌత్యపరమైన మీటింగ్లు కండక్ట్ చేస్తూనే ఉన్నారు. భారత్కి సంబంధించి ఇటు పెట్రోలు అటు డీజిల్ అలాగే గ్యాస్కి సంబంధించి కొరతలు రాకుండా ఉండేందుకు సకల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాగే భారతదేశంలోని ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి. కరోనా టైంలో ఎలాగైతే ప్రభుత్వానికి సహకారాలు అందించారో, ఎలాంటి సంక్షోభాన్ని అయితే ఎదుర్కొన్నామో మళ్ళీ దాన్ని చూడడానికి సిద్ధంగా ఉండాలి అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే పరిస్థితులు ఎక్కడో కొంత ప్రమాదకరంగా మారే అవకాశం లేకపోలేదు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక పక్క నుంచి ట్రాన్స్పోర్ట్ ఆగిపోతే దానికి సంబంధించిన అన్ని రంగాల మీద కూడా ప్రభావం పడుతుంది. ట్రాన్స్పోర్ట్ అనేది ఆగిపోతే ఇప్పటికే ఓలా ఊబర్ లాంటి ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా ఎక్స్ట్రా పేమెంట్ అడుగుతున్నారు. ఆయిల్ దొరకట్లేదు, గ్యాస్ దొరకట్లేదు అనే కారణాలను చూపిస్తూ మరో పక్క నుంచి నిత్యావసర ధరకులు, కూరగాయల రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో కొంత సంక్షోభాన్ని అయితే ఎదుర్కోక తప్పదు. అలాగే భారీగా వాహనాలతో ఆఫీసులకు వెళ్ళే వాళ్ళతో ఈ పెట్రోల్కి సంబంధించి కొంత అత్యంత కష్టాలు ఉండే పరిస్థితిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడము, అలాగే పిల్లలకు సంబంధించి ఎలాగో పరీక్షల తేదీలు అయిపోయాయి చాలా వరకు చాలా స్కూల్స్లో, కాబట్టి ఆ స్కూల్స్కి సెలవులను ముందుగానే ప్రకటించడము, అలాగే ఫంక్షన్స్ మీద కొన్ని ఆంక్షలు విధించడము, హోటళ్ళు తెరిచే టైంలు, క్లోజింగ్ టైమ్స్ కొంత సడలించడము, వీటన్నిటి ద్వారా ఒక మినీ లాక్డౌన్ అయితే భారతదేశంలో ప్రవేశపెట్టే అవకాశము లేకపోలేదు. దానికి ఛాన్సెస్ ఉంది లేదు అనేది కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నామని కూడా విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో భారత్లో ఎలాంటి సంక్షోభం రావచ్చు, ఎలాంటి నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుంటుంది అని మీరు భావిస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.